ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు. మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నాం అని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ, కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ, ఎల్ఏ ఏజెంట్లకి ఇటువంటి హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు. ఇదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ, జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ, ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా, బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది మరి ఎన్నికల్లో
ఈ హింస ప్రేరేపించడానికి, కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతారాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా, మరి ఈ రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఉన్నాను. బహిరంగ వ్యాఖ్యలతో చేయడంతో పాటు తప్పు చేసిన వాళ్ళని, ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత 4 రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సోషల్ మీడియా చేసే బడుద్దాయి సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి, తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి, క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరు ఫోన్లు వెళ్ళినాయి, ఎవరెవరో టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి. ఇవాళ చూడండి, చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్సు మాకు ఆరోగ్యం బాగోలేదని ఒకళ్ళు, లేకపోతే మేము భయపడుతున్న వాళ్ళని ఒకళ్ళు, ఒత్తిళ్ళు వస్తున్నాయని ఒకళ్ళు, మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆర్ఓలు, కొంతమంది పోలింగ్ అధికారులు, కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలని బట్టబయలవుతూ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎర్రగొండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు, అక్కడ ఏదైతే ఆ ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు, ఏళ్ళు చూపించి బెదిరించిన విధానం, ఇది పోలింగ్ ప్రక్రియలో ఇవాళ ఆర్ఓని అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్ఓని బెదిరించేది మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. చాలా స్పష్టంగా ఆర్ఓని ఏలు పెట్టి చూపించి మేము రాజకీయ నాయకులు, మాకు అడ్డం పడకూడదు, మాకు రూల్స్ చెప్పకూడదు, మేము చేసేదే కరెక్టు, మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం, మీ మీద కంప్లైంట్లు పెడతాం, మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు. మరి నిన్న పత్రికల్లో, నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి, ఆర్ఓని మరి విధుల నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది. దాన్ని కూడా ఖండిస్తున్నాం. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నిజాయితీగా పనిచేసే అధికారుల్ని కాపాడాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. అట్లాగే ఎవరైతే చట్టవిరుద్ధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా, మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, మాజీ మంత్రి, తీసేసిన తహసీల్దార్ ఒక ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి